హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్. ఈరోజు నేనేమేమి హార్వెస్ట్ చేశానో చెప్తాను. ఇదిగోండి, టమాటాస్ బాగా మాగాయి, కోస్తున్నాను. చెర్రీ టమాటాస్ బాగా వచ్చాయి. ఇక్కడ ఒకటి రెండు అయితే ఏదో చిన్న పురుగు తినేసింది హోల్ పెట్టి. అది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందేమో, ఒకసారి గమనించండి. ఆ చిన్నది ఉంది కదా పురుగు, అదిగోండి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, పడిపోతుంది అది కింద. అది ఒక 2 టమాటోస్ అయితే హోల్ పెట్టి మొత్తం తినేసింది లోపల. ఇదిగోండి, ఇక్కడ ఒక సొరకాయ ఉంది. యాక్చువల్గా ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి మా ఇంట్లో సొరకాయ చెట్లు. మేము షాప్లో కొన్న విత్తనాలు, ఇంకా ఫ్రెండ్స్ కొన్ని ఇచ్చారు డిఫరెంట్గా. ఇక్కడ కీరాలు కొన్ని ఉన్నాయి, అవి కోసాను. అవి బాగా వచ్చాయి. ఇవన్నీ అయితే కీరాలు మాత్రం బయట షాప్లో సీడ్స్ తీసుకున్నా, అవి సీడ్స్తో వచ్చినవి. మేము ప్లాంట్స్ అయితే కొనలేదు. ఇవైతే కీరాలు మాత్రం, ఈ సొరకాయలు 4 టైప్స్. ఒక్కొక్కటైతే షాప్లో కొన్నది, ఇంకొకటి ఫ్రెండ్స్ ఇచ్చారు కొన్ని విత్తనాలు. అవి అన్నీ సీడ్స్ వేస్తే పెరిగినవి ఇవన్నీ. ఒకటేమో ప్లాంట్ మొత్తం తెచ్చినట్టాము డోన్స్ నర్సరీలో ఒకటి తెచ్చాము. కాబట్టి అట్లా 4 టైప్స్ అయ్యాయి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఒక బాగా చాలా పెద్దది వచ్చింది, 3 feet ఉంటుంది, చాలా వెయిట్ కూడా వచ్చింది, బాగుంది హెల్దీగా. ఇదిగోండి ఇంకొకటి రౌండ్ షేప్ ఉంది కదా, ఇది కూడా ఇంకా బాగా పెద్దదైంది. ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు అన్నీ ఇంకా తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ 2 ఫ్యామిలీస్కి ఇద్దామనేసి అన్నీ హార్వెస్ట్ చేసాము. సొరకాయలు కీరాలు బాగా వచ్చాయి కదా మన తోటలో. ఇదిగోండి ఇక్కడ వంకాయలు వచ్చాయి, ఒక 4-5 ఉన్నాయి, ఇంకా తీసాను ఈరోజు. ఇంకా కొంచెం గోంగూర, 1-2 బెండకాయలు, కాకరకాయలు కూడా వచ్చాయి. అవి కూడా అన్నీ హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి బాగా వచ్చాయి వంకాయలు. యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ యూఎస్లో వంకాయలు షాప్లో అంత ఫ్రెష్గా అనిపించవండి, కొంచెం ముదిరిపోయినట్లే ఉంటాయి, ఎప్పుడు అంత ఫ్రెష్గా దొరకవు. ఇప్పుడు ఇంట్లో పండించుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంది. ఈవెన్ కర్రీస్ కూడా బాగా టేస్టీగా అనిపిస్తున్నాయి. మన ఓన్ గార్డెన్ నుంచి తీసి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి. అదిగోండి బాస్కెట్ ఫుల్ అయిపోయింది. నేను ఇప్పుడే రైతు బజార్కి వెళ్ళి వచ్చినట్లుగా ఉంది ఫీలింగ్. అసలు యాక్చువల్గా హోల్డ్ చేయలేకపోయాను, బాస్కెట్ అంతా ఫుల్ అయిపోయింది. సో హ్యాపీ. అదిగోండి చిక్కుళ్ళు కూడా కొన్ని వచ్చాయి, ఒక 4-5. అదిగోండి ఇవన్నీ మాకు ఫ్రెండ్స్ అందరికీ ఇద్దామని ఈ సొరకాయలు కీరాలు కొన్ని ఎక్కువ కట్ చేసాము ఈరోజు. ఇంక ఇవన్నీ మిగతా కూరగాయలు మా ఇంట్లో వాడుకోవడానికి హార్వెస్ట్ చేశాను ఈరోజు. ఇదిగని చూపిస్తున్నాను కదా, అది బాగా వచ్చాయి, హెల్దీగా వచ్చాయి వంకాయలు కూడా. ఇంకా చిక్కుళ్ళు ఇప్పుడే పూతలు బాగా వస్తున్నాయి, కొన్నే వచ్చాయి ప్రస్తుతానికైతే. 1-2 బెండకాయలు, కొన్ని టమాటోస్. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఈరోజైతే ఫుల్ హ్యాపీ అండి, ఫుల్ బాస్కెట్ అంతా ఫుల్ అయిపోయింది. అసలు నేను హోల్డ్ చేయలేకపోయాను. ఇదిగోండి నా చిన్న రైతు బజారు. సో హ్యాపీ. ఇదండి ఈరోజు విశేషాలు. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను నాతో పాటు హార్వెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.